స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్క నిమిషం ఆలోచించండి. మీ పిల్లల టార్గెట్ ఐఐటి మెడికల్ అయితే ఈ నూతన జాతీయ విద్యను అవగాహన చేసుకుని మీ పిల్లలకు మార్గనిర్దేశం చేయండి. ఇంటర్లో మీ పిల్లలు ఐఐటి మెడికల్ జాతీయ పరీక్షలో రాణించాలి అంటే స్కూల్ స్థాయిలోనే మేల్కొనాలి. ఇంటర్లో ఆతృత పడితే కుదరదు. అందుకు స్కూల్ స్థాయి నుండే నిజమైన ఐఐటి ఫౌండేషన్ శిక్షణ తప్పనిసరి. అసలు నిజమైన ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అంటే ప్రతిరోజు ఉదయం స్కూల్ టీచర్స్ తో రెగ్యులర్ స్కూల్ సిలబస్ పై శిక్షణ, ప్రతిరోజు మధ్యాహ్నం ఇంటర్ అండ్ ఎంసెట్ స్థాయి లెక్చరర్స్ తో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ శిక్షణ ఇప్పిస్తేనే అది నిజమైన ఐఐటి మెడికల్ ఫౌండేషన్ శిక్షణ అవుతుంది. వారానికి ఒకరోజు లేదా 0 అవర్స్ లో ఏదో మమ అనిపిస్తే అది నిజమైన ఐఐటి మెడికల్ ఫౌండేషన్ శిక్షణ కానే కాదు. నేటి ఆధునిక జాతీయ పరీక్షలైన ఐఐటి మెడికల్లో ఇంటర్ స్థాయిలో దేశం నలుమూలనున్న మెట్రోపాలిటన్ సిటీస్ లో చదువుతున్న విద్యార్థులతో మీ పిల్లలు పోటీ పడాలంటే అనుభవజ్ఞులైన స్కూల్ టీచర్లతో ప్రతిరోజు ఉదయం రెగ్యులర్ స్కూల్ సిలబస్ పై శిక్షణ, ప్రతిరోజు మధ్యాహ్నం ఐఐటి మెడికల్ ఫౌండేషన్ సిలబస్ పై ఇంటర్ అండ్ ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు పై శిక్షణ ఉన్న ఒలింపియాడ్ స్కూల్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం తల్లిదండ్రులకు తప్పనిసరి. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్, ప్రగతి నగర్, సుభాష్ నగర్, నిజామాబాద్. అకాడమిక్ కరికులం, ప్రతిరోజు ఉదయం అనుభవం ఉన్న టీచర్లతో రెగ్యులర్ స్కూల్ సిలబస్ కరికులం, ప్రతిరోజు మధ్యాహ్నం ఇంటర్ మరియు ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో ప్రతి సబ్జెక్టుపై ఐఐటి మరియు మెడికల్ ఫౌండేషన్ శిక్షణే కేఓఎస్ ప్రత్యేకత. ఇటు ప్రతిరోజు ఉదయం రెగ్యులర్ స్కూల్ సిలబస్, అటు ప్రతిరోజు మధ్యాహ్నం ఐఐటి మెడికల్ ఫౌండేషన్ పై శిక్షణ. విద్యార్థులు నూతన జాతీయ విద్యలో రాణించాలి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, తద్వారా మెంటల్ స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్ గా ఉండాలి. వీటి కొరకు ప్రతిరోజు కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ విద్యార్థులకు ఇండోర్ మరియు అవుట్డోర్ స్పోర్ట్స్, గేమ్స్, డాన్స్ యాక్టివిటీస్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మొదలైన వాటిపై శిక్షణ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ ప్రత్యేకత. విశ్లేషణాత్మక, ప్రయోగాత్మక శక్తిని పెంపొందించుటకు కేఓఎస్ విద్యార్థికి ట్రైనింగ్ ఇన్ రోబోటిక్ సైన్స్ బై రోబోటిక్ ఎక్స్పర్ట్స్, కేఓఎస్ విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్ ఇంగ్లీష్. ఈ మోడర్న్ వరల్డ్ లో కేఓఎస్ విద్యార్థుల్ని సక్రమ మార్గంలో మరియు మానవతా విలువలతో ముందుకు నడిపించుటకు తల్లిదండ్రులతో బంధం, అనుబంధం యొక్క ఆవశ్యకత మరియు టీచర్లతో బంధం ఆవశ్యకతపై పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బై ఫేమస్ ఎమినెంట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్. చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం, ఉన్నప్పుడు పట్టించుకోరు, చచ్చిపోయిన తర్వాత ఇక పాతి పెడతారు అన్నప్పుడు కాళ్ళని పాలతో గడుక్కుంటా, నీళ్ళతో గడుక్కుంటా, నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మా, ఐ లవ్ యూ అమ్మా, నా కోసం ఎంత కష్టపడ్డావమ్మా, బ్రతికున్నప్పుడు ఒక్క నిమిషమన్నా చెప్పినావా బాస్ నువ్వు అంటే నాకు ఇష్టమమ్మా అని చెప్పి, చచ్చిపోయినప్పుడు మాత్రం గొంతు పోయేటట్టు ఏడుస్తున్నావు. నేను ఒకటే అంటున్నా బేట, ఈ ప్రపంచం నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాదు ప్రేమ చూపించడం. పాపం ఇప్పుడు ఎక్కడనో పని చేస్తుందో నీ కోసం, ఎక్కడనో చైన్ పని చేస్తుందో, కూలి పని చేస్తుందో, షాప్లో పని చేస్తుందో, జాబ్ చేస్తుందో, ఇంట్లో ఉందో, నీ కోసం 365 రోజులు కష్టపడుతుంది కదా అమ్మని. ఉన్నప్పుడు అమ్మతో ప్రేమగా మాట్లాడండి. ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ పాపా, నేను ఇన్నాళ్ళు మస్తు తిట్టుకున్నా, ఐఎమ్ సారీ. టుడే speech which was given by the sir was really so inspirational for all, and I really expect for more motivational speeches like this in our Kakatiya Olympiad School. This was so motivational and inspirational for all students, and it really made all emotional, and we got to know the value of our parents who gave us birth, and we have to really be proud of who we are. మీరు ఇంత మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినందుకు I wish and I request to all the students here, go to your home and say sorry to your parents. I'm sorry ma, I'm sorry dad. First of all, I want to thank this sir too much, sir. Thank you sir so much, because no one will be motivating us this much. Teachers will be saying every day, but we just don't take it into our minds. But really sir, at first I was thinking that to just skip the classes, I just came over here, but really it was very useful in my life. I never forget this moment, and thanks. KOS విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కొరకు ఇంటర్నేషనల్ వర్క్ షాప్స్ బై
International eminent professionals in different fields from UK, France and Africa. Scale of the city, and then go to a smaller scale, which is the building scale and the architecture. So urban planning, architecture are always connected. One point, if you take 1 point here, what is your drawing? How beautiful it is. This is one of the most beautiful work here. Trust me. This is so smooth, right? It's so soft. The smoothness makes it one of the best. Nature is everywhere. So you are talking about So if you want to really close that, then we can pick any room on this campus and allot it. Like we have communication lab, a room for it. So that we can have a meditation room, why not? Like languages rooms also, we have a language room. The same atmosphere will be continued throughout the day if we choose and close atmosphere. So we need an open atmosphere to refresh our minds. So closing it would not be a good idea. top surface is always nice to be level. Not like a this is slightly steeping, right? It's not straight. It's always nice to have a good straight line. So if there's a dent, In this meditation hall, as it should be very calm and peaceful, we will be coloring the walls with very peace colors like peach, white, light yellow. In this blue కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ విద్యార్థులను నేషనల్ ఇంటర్నేషనల్ పరీక్షలకు అలవాటు చేసేందుకు NSTSE, IFSO, ISO, IMO, CLB, UMIO మొదలైన నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయించుట. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ ప్రగతి నగర్, సుభాష్ నగర్, నిజామాబాద్. సెల్ 9182029525 9177556270.